ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ కనకదుర్గమ్మ ఎలా అయింది? దుర్గాదేవి వెలసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి. పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో గుహలో నివసించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదంబ దుర్గ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభువుగా వెలసింది. స్వర్ణ మణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి శ్రీకృష్ణ రూపిణి అయిన కృష్ణవేణి నదిలో స్నానమాడి కనకదుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గ కీలాద్రిన నిలిచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపముతో స్వయంభువుడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్పాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. అర్జునుడు ఈ కీలాద్రి మీద తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది విజయుడైనాడు. కనుక ఈ క్షేత్రానికి ఫల్గుణ క్షేత్రమని, విజయపురి అనే పేర్లు పురాణ ప్రసిద్ధులయ్యాయి. దుర్గాదేవి శుంభ నిశుంభులను వధించి జయం పొందడం చేత జయవాడ అని పేరున్నది. ఆ కాలములోనే కనకవాడ అని కూడా పిలువబడేదని కూడా కొన్ని చోట్ల చెప్పబడినది. పూర్వము ఎన్నడో సృష్టికర్త అయిన బ్రహ్మశ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, హరి, కలియుగమైన జనులు అనేక పాపచింతనలతో ధర్మ మార్గం తప్పి చెరిస్తారు, కనుక వారికి తరించే మార్గం ఏదైనా చెప్పమని కోరాడు. బ్రహ్మ మాటను మన్నించి హరి తన అంశతో కృష్ణను సృజించాడు. ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడిన బ్రహ్మ ఆమెను తన కూతురిగా ఇమ్మని అడిగాడు. కృష్ణను విష్ణువు బ్రహ్మకు ఇవ్వగా కృష్ణ బ్రహ్మపుత్రి అని పిలువబడుతున్నది. కొంతకాలానికి కలియుగం పాపభూయిష్టం కాగా ఆ పాప పరిహార్థం విష్ణువు మరల కృష్ణను తనకిమ్మని బ్రహ్మను అడిగాడు. విష్ణు స్వాధీన అయిన కృష్ణను ఎక్కడ ఉంచాలని ఇంద్రాది దేవతలను హరి అడిగాడు. అప్పుడు వారు భూమినంతా పరిశీలించారు. అప్పుడు శ్రీహరిని కోరి ఒకచోట పర్వత రూపంలో ఘోర తపస్సు చేస్తున్న సహ్యముని చూపించారు. దేవతలు వెంటనే సహ్యముని వద్దకు వెళ్ళి, సహ్యముని, నీవు ఏ కోరికతో పర్వత రూపం ధరించి ఘోర తపస్సు చేస్తున్నావో ఆ విష్ణువే భూమిని ఉద్భవించడానికి విష్ణు రూపిణి అయిన కృష్ణతో సహా వచ్చి ఉన్నాడు. కృష్ణ సకలాభీష్టప్రదాయిని అని చెప్పారు. పరమానందభరితుడైన సహ్యముని విష్ణువును, విష్ణు స్వరూపిణిగా అయిన కృష్ణను షోడశోపచారాలతో పూజించారు. దేవతలారా, నేను శ్రీ మహావిష్ణువు కోరి తపస్సు చేస్తున్నాను. మీరు సమస్త ఫలదాయిని అయిన కృష్ణతో పాటుగా విష్ణువును ఇక్కడకు తీసుకుని వచ్చారు. నా జన్మ తరించింది. నేను కృష్ణా నదీమ తల్లిని సేవించి నిశ్చల భక్తిని, జ్ఞానాలను పొందుతాను. హే విష్ణు, కృష్ణతో కూడి దయతో నా మీద నిలచి నన్ను కృతార్థుడిని చేయమని వేడుకున్నాడు. అతని ఆత్మ నివేదనను కృష్ణ అనుగ్రహించింది. సహ్యమునింద్ర, నేను నా అంశతో ఈ సహ్యాద్రి మీద నివసిస్తాను. నీ తపస్సు ఫలించి లోకోపచారమయ్యింది. నీ ఉపకారం వల్ల లోకాలు పునీతమవుతాయని వరము ఇచ్చింది. విష్ణువు కూడా సంప్రీతుడై పర్వత రూపంలో ఉన్న నీ మీద, సహ్యాద్రి మీద నిత్య నివాసం ఏర్పరచుకుంటానని ఇద్దరూ ఆ సహ్యాద్రి మీద పాదము మోపారు. సహ్యముని వారిని రత్నాలతోనూ పరిమళ పుష్పాలతోనూ అర్చించాడు. శ్రీ మహావిష్ణువు శ్వేతాశ్వత్థ వృక్షంగా, తెల్ల రావి చెట్టుగా సహ్యాద్రి మీద ఆవిర్భవించాడు. ఆ రావి చెట్టు అంతర్భాగాన రెండు వైపులా ధవలాకృతిలో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది. పడమటి కనుమలలో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. బ్రహ్మ ఒకప్పుడు బ్రహ్మగిరి మీద నారాయణుని గురించి తపస్సు చేయగా నారాయణుడు తెల్ల రావి చెట్టు రూపంలో ప్రత్యక్షము అయ్యాడు. తరువాత విధాత వేదగిరి మీద తపస్సు చేయగా పరమేశ్వరుడు ఆమ్ల ఉసిరి చెట్టుగా ప్రత్యక్షం అయినాడు. శ్వేతాశ్వత్థ వృక్షం నారాయణుడు కృష్ణగాను, ఆమలక వృక్షం ఈశ్వరుడు వేణిగాను ఒకదానితో ఒకటి కలిసి కృష్ణవేణి నదిగా ప్రభవించినట్టు విష్ణు పురాణంలో చెప్పబడింది. ఈ జలాలు సహ్యాద్రి నుండి శ్రీశైలం వరకు గంగతో సమానమని, భగవత్ నిలయమైన సస్యశ్యామల క్షేత్రమని, ఆధ్యాత్మిక సంపదలకు ఆలవాలమని ప్రసిద్ధి చెందింది. అటువంటి క్షేత్రాలలో విజయవాడ ఎన్నదగినది. సహ్యాద్రి పర్వతం మీద పుట్టిన ఓషధాలను, బీజాలను తమ ప్రవాహములో తరలించుకొని పోవుచుండగా కీలాద్రి అడ్డుపడి అక్కడే నిలచిపోగా ఆ బీజాలు మొలకెత్తి ఆ ప్రదేశము సస్యశ్యామలమైంది. సాగర సంగమాభిలాషతో ఉరకలుగా వచ్చిన కృష్ణవేణి నది తనకు దారి ఇమ్మని కీలుని కోరింది. కీలుడు అంగీకరించలేదు. దేవతలు వచ్చి
కీలునికి నచ్చజెప్పగా సొరంగ మార్గం మాత్రం ఇవ్వడానికి అంగీకరించాడు. ఆ ప్రవాహ వేగానికి కీలాద్రి నుండి ఒక ముక్క విరిగి ప్రవాహ వేగములో 2 క్రోసుల దూరము కొట్టుకుని పోయి నిలచినది. ఈ 2 క్రోసుల దూరమును ఫల్గుణ తీరమని, ఆ కొండ ముక్కకు తేలుకొండ, తేలిన కొండ అని పేర్లు అని సహ్యాద్రి ఖండంలో చెప్పబడినది. అది యనమల కుదురు అని విజయవాడకు పక్క గ్రామం. ఈ ఇంద్రకీలాద్రి పర్వతము మంగళాచలము, మంగళగిరి వరకు వ్యాపించి ఉన్నది. దుర్గాదేవి కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. కనకవర్ణంతో ప్రకాశించే పొలము, రాత్రింబవళ్లకు నడిమి సంధ్య. దుర్గాదేవి తన చూపులతో శత్రువులకు క్షోభ పెట్టిన చోట్లన్నిటికీ ఒక్కొక్క దృష్టి. ఆయా నామాలతో నేటికి ప్రసిద్ధాలై ఉన్నవి. కార్వేటి వంశ పల్లవకేతు భూపాల శాసనానుసారము దుర్గా మల్లేశ్వరుల మగత్యము, అనుగ్రహము మనకు తెలుస్తుంది. విజయవాడ మాధవ శర్మ పాలనలో ఉన్నప్పటి ఒక ఉదంతం కనకదుర్గా మల్లేశ్వరుల అనుగ్రహానికి నిదర్శనంగా చెప్పబడింది. మాధవ శర్మ కుమారుడు ఒకనాడు రథం మీద వెలుచుండగా ఆ రథము కింద చింత చిగురు అమ్ముకునే ఒక అభాగ్యురాలి కొడుకు పడి మరణించాడట. ధర్మ సంరక్షకుడు నిరతుడైన మాధవ వర్మ తన కుమారుని హత్యా నేరస్తునిగా ఉరిశిక్ష విధించినాడట. మాధవ శర్మ ధర్మదీక్షకు కనకదుర్గా మల్లేశ్వరులు సంతసించి ఆ మరణించిన బాలులిద్దరి మీద కనకవర్షము కురిపించి ప్రాణదానం మరణించగా కనకదుర్గా పండితుని ప్రభావాన్ని కూడా వెల్లడించినది. అప్పుడు విజయవాడ వేంగరాజుల పాలనలో ఉన్నది. శ్రీ కనకదుర్గా మల్లేశ్వరుల పరభక్త శిఖామణి ఆరాధ్య పండితుడు శ్రీపతి పండితయ్య. ఆయన తాను కాశీపుర వాసినని, ఆయనను విజయవాడ మల్లికార్జున పాద పద్మారాధకుడనని చెప్పుకున్నవాడు. శివతత్వసారమనే మహాగ్రంథకర్త. శివుడు గాక వేరు దైవము లేడను పరమభక్తుడు. అందుచేత ఊరి ప్రజలు అతని మీద అసూయ ద్వేషాలు పెంచుకున్నారు. యజ్ఞయాగాది క్రతువులకు పిలవడం మానివేశారు. ఆయనకు ఊరిలో నిప్పు కూడా పుట్టకుండా చేశారు. అయినా శ్రీపతి పండితయ్య ఏమాత్రమూ చింతించలేదు. తన ముక్కంటి దొరను త్రినేత్రుడైన శివుని ప్రార్థించి అగ్నిని తన ఉత్తరీయములో మూటకట్టి ఒక జమ్మి చెట్టు కొమ్మకు వేలాడగట్టి నగరంలో అగ్నిహోత్రుడు వెలగరాదని శపించాడు. తాను మాత్రము నియమము తప్పక అగ్నికార్యమును కొనసాగించుకుంటూనే ఉన్నాడు. ఆ కాలములో వేంగీరాజు అనంతపాలుని పాలనలో ఉన్నది. అంతటా ప్రజలు అందరూ ప్రభువును ముందుంచుకుని శ్రీపతి పండితయ్యను అగ్నికి విడువమని ప్రార్థించాడు. పండితయ్య అనుగ్రహించాడు. ఈనాటికి జమ్మిదొడ్డిగా పిలువబడుచున్న ప్రాంతమే ఆనాడు పండితయ్య నిప్పును వేలాడదీసిన శమీవృక్షమున్న చోటు. ఈ శాసనము కూడా అక్కడే లభించింది. వేప చెట్టు మహాలక్ష్మి, రావి చెట్టు విష్ణువు, శమీవృక్షం జమ్మి చెట్టు. శివైక్య స్వరూపం. శమీవృక్షం ఆది పరాశక్తి అంశ వనదుర్గ. ఆమె రూపుదాల్చిన కుండలిని శక్తి వివిధ శాఖావృత్తమైన శమీవృక్ష శిరోభాగమే భయంకర భుజంగా సర్పరూపము. అనంతంగా విస్తరించిన వృక్షాగ్రం పగటిని సైతం రాత్రిగా చేయగల కాలస్వరూపం. శమీవృక్షం వనదేవత, శుభకర తరువు, సంతానప్రదాయని, సర్వశత్రు వినాశిని. పుత్రోదయం సర్వ పాపజ్ఞం సర్వశత్రు వినాశకమని శమీవృక్షం చెప్పబడింది. బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతల చేత ఆవరించబడి ఢాకిని మొదలైన భూతగణాలచే రక్షింపబడుతూ ఉంటుంది. వనదుర్గ, స్థలదుర్గ, జలదుర్గ అని దేవికి పేర్లు. అన్నింటిలోకి వనదుర్గ సుఖప్రద. వనదుర్గా రూపంలో ప్రభవించి ప్రకాశించే శమీవృక్షం అనేక దేవతా నిలయం, మహామాయా సంపద కలది. అందుకే పాండవాగ్రతుడైన ధర్మరాజు వారి అజ్ఞాతవాసం ప్రారంభించే ముందు వారి ఆయుధాలను శమీవృక్షం మీద దాచిపెట్టి వనదేవతా రూపైన వనదుర్గనిలా ప్రదర్శించాడు. విష్ణుస్ఫురిత భుజంగ భంగి భయంకర రూపంతో మా ఆయుధాలను కనిపింప చేయమని వనదుర్గను ప్రార్థించాడు. చిత్తక్షోభం కలిగించే దీని ఆకృతి దేవీ స్వరూప స్వభావాలకు ప్రతీక. సమస్త ప్రాణులలోనూ వ్యాపించి చిత్త వికారాలను కలిగించే భ్రమరాంబ అష్టాదశ పీఠాలలో ఒకటైన శ్రీశైల పీఠశక్తి శాకిని, డాకిని మొదలైన యోగిని గణాలతో ఆవృతమై అరణ్య మధ్యంలో నెలకొన్న వనదుర్గా రూపమీ శమీతరువు. కనుకనే ధర్మరాజు అజ్ఞాతవాసంలో భీముని ఆగ్రహ ప్రవృత్తిని నిగ్రహించుకునే విధంగా శాసించు తల్లి అని వనదేవతా రూపిణి అయిన శమీవృక్షాన్ని ప్రార్థించి తన నివేదనలు సమర్పించాడు. శత్రువులు ఎవరు ఆ శమీవృక్షాన్ని దాటి రాకుండా చూడమని అర్థించాడు. శమీవృక్షం శివైక రూపం కనుక మహాదేవాశక్తి పాశుపతాస్త్రాన్ని ధరించి భరించింది. నాటికి నేటికి శమీ పూజ
పార్వేట వాడవాడలా నవరాత్ర ఉత్సవాల ముగింపుగా జరుగుతూనే ఉన్నది. ఎందుకనగా గ్రామదేవతామూర్తులు లేని మారుమూల గ్రామాలలో కూడా రావి, వేప, శమి వంటి వృక్షాలే వనదేవతలుగా గ్రామాలను కాపాడుతాయనే ప్రగాఢ విశ్వాసమే యుగ యుగాలుగా చాటిన సత్యం. దేవి దుర్గ మహిషాసురుని వధించి మహోగ్రంగా కనిపిస్తుండగా దేవతలందరూ అమ్మా, లోకాలను రక్షించే తల్లివి, ఇంతటి మహోగ్ర రూపం మహిషాసురు వంటి రాక్షసవధకే గాని మేమెట్లు భరించగలం? మూల ప్రకృతినైనా నిన్నెట్లు సమీపించగలం? తల్లి, నీవు శాంతిరూపినివై లోకాలను కాపాడమని వేడుకున్నారు. ఆ తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజరాజేశ్వరిగా అవతరించింది. కాలాంతరములో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు మహోగ్ర శక్తులను శ్రీచక్రమునందు నిక్షిప్తం చేసి అమ్మవారి పాదాల చెంత శ్రీ చక్రాజమును స్థాపన చేయుటమైనది. ప్రతి సంవత్సరము ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి మొదలు నవమి వరకు దుర్గోత్సవమును పేరుతో దేవి శరవన్నవరాత్రోత్సవములను, సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాఠ్యము నుండి నవమి వరకు వసంత నవరాత్రోత్సవములను పేరుతో నన్ను ఆరాధించిన, నా చరిత్రను వినిన ఇహలోకాన ఆయురోగ్య ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాభివృద్ధితో సమస్త సుఖశాంతులు పొందగలరని వరమిచ్చింది దేవి. నాటి నుండి దుర్గమ్మ రాజరాజేశ్వరిగా లోకాలను పాలిస్తూ, బాలా త్రిపుర సుందరిగా కోరికలు ఈడేరుస్తూ, అన్నపూర్ణుగా ఆకలి తీరుస్తూ, లలితగా లాలిస్తూ, సరస్వతిగా సకల విద్యలు ప్రసాదిస్తూ, అనేక అంశాలతో ఆర్భామూర్తిగా ఆరాధించబడుతూ ఉన్నది. దకారం దైత్యనాశకం, ఉకారం విఘ్ననాశకం, అర్కారం రోగనాశకం, గకారం పాపనాశకం. ఆ భయనాశకవాచకం కనుకనే అమ్మవారికి పర్యాయపదమైన దుర్గానామమును ఉచ్చరించిన, స్మరించిన పాపాలు నశిస్తాయని సాక్షాత్తు పరమశివుడు చెప్పిన మాట అని సకల లోక పితామహుడు సృష్టికర్త అయిన బ్రహ్మ మార్కండేయ మహర్షికి చెప్పబడిన ప్రమాణమున్నది. ఈ విధంగా మహిషాసుర మర్దిని, బ్రహ్మ తేజస్విని, శుద్ధ స్ఫటిక రూపిణి అయిన కనకదుర్గ కృష్ణా తీరాన వెలసి తూర్పున ఐంద్రి, పడమర వారుని, ఉత్తరాన కౌమారి, దక్షిణ దిక్కున శ్రేష్ఠ ధర్మ దేవతా స్వరూపిణి అయిన హంసావాహినిగా లోకాలను కాపాడుతూ ఉన్నది. కొలచిన వారికి కొంగు బంగారము, సర్వర్థ ధాత్రి, మూల ప్రకృతి, సౌకుమార్య సౌందర్య లహరి, మల్లేశ్వర హృదయ సామ్రాజ్య పట్ట మహిషి అయిన చల్లని తల్లి అయిన దుర్గమ్మ దూరదూరాల నుండి వచ్చేసే నీ బిడ్డలు అయిన భక్తుల మీద కరుణాంతర వైశుభశాంతులను వర్షించుచు జ్ఞానాసిద్ధిని ప్రసాదించమని నిత్యము సేవించుకుందాము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. వీటిని భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.